హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని తగ్గించి చూపించాలి, లేదా అబాసుపాలు చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజానీకానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతోంది. ఇలాంటి అంశాలను, ఇటువంటి దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజల బుర్రల్లో రుద్దేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. ఆ కోవలోనే 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తి ఏమైనా మొదలైందా అనే అంశం మీద ఆయన స్పందించారండి. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. యూజువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాస్త అవగాహన కలిగినటువంటి ప్రజలు ఎవరినైనా కూడా, ఏ ఒక్కరినైనా కదిపినట్లయితే 2 ఏళ్ల పాలన మీద మీకు అసంతృప్తి ఉందా లేదా సంతృప్తిగా ఉన్నారా అనే అంశాన్ని ప్రశ్నించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు కాస్త డీటెయిల్గా అనలైజ్ చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2019-24 మధ్య తీవ్రమైనటువంటి విధ్వంసానికి గురైంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమంతా ఏకతాటిపైకి వచ్చి 94% స్ట్రైక్ రేట్ తోటి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించేంత స్థాయిలో జగన్ రెడ్డి ప్రభుత్వం మీద ఆ రోజుల్లో అసంతృప్తి చెలరేగింది. కాబట్టి అటువంటి ఆర్థిక విధ్వంసాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చవిచూశారు. కాబట్టి యూజువల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిని చక్కదిద్దడానికే ఏడాదిన్నర కాలం సమయం పడుతుంది. మరి 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అనుకున్నవన్నీ చేసేసిందా అనే ప్రశ్నకు టక్కున సమాధానం చెప్పలేం. ఖచ్చితంగా సంతృప్తి శాతమే ఎక్కువగా ఉందని చెప్పే పరిస్థితి అయితే ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఇవాళ కూటమి ప్రభుత్వ పెద్దలను మనం గదిపినా కూడా వాళ్ళు కూడా స్పష్టంగా పదే చెబుతున్నారు, మేము అన్నీ చేసేసాం అనట్లేదు, మాలో అహంకారం లేదు, ప్రజలకు ఇంకా చేయాల్సింది చాలా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చక్కదిద్దుతున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నాం అనేటువంటి అంశాన్నే కదా వీళ్ళు కూడా చెప్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, నారా లోకేష్ గారైనా అన్నీ చేసేసామన్న మాటను మాత్రం ఎప్పటికీ చెప్పట్లే. జగన్మోహన్ రెడ్డి నాడు చెప్పాడు 99.99% నవరత్నాలు అన్నిటినీ అమలు చేశామని చెప్పారు. కానీ ఇవాళ 2 ఏళ్ల సందర్భంగా వారు మాట్లాడినటువంటి మాటలను చూసినట్లయితే ఇంకా ప్రజలకు చాలా చేయాలనేటువంటి భావనతోనే కూటమి ప్రభుత్వం కనిపిస్తోంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏం మాట్లాడారు, ఏం చెప్పారనే అంశాన్ని ఒకసారి గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద సంపూర్ణమైనటువంటి సంతృప్తి లేదట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున యువత చాలా అసంతృప్తిగా ఉన్నారు కూటమి ప్రభుత్వం మీద. మరోవైపు రైతుల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నేను ఇచ్చాపురం నుంచి తడ వరకు అడుగడుగున జల్లెడ పట్టి తిరిగేశాను, నాకు పూర్తిగా క్షేత్రస్థాయి పరిస్థితుల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది కాబట్టి చెబుతున్నాను, కూటమి ప్రభుత్వం మీద పూర్తి స్థాయి సంతృప్తి ఉందని అయితే చెప్పలేం అనే మాటను ఆయన చెబుతూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద తన అక్కసుని, తన విషయాన్ని కక్కే ప్రయత్నాన్ని చేశారు. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయన డీటెయిల్డ్గా చాలా రకాల అబద్ధాలని ప్రచారం చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఒక్క పాయింట్, మనం కీ పాయింట్ గమనించినట్లయితే యువతలో అసంతృప్తి ఉందని ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్తున్నారు కదా. మరి ఆ యువతలో ఎందుకు అసంతృప్తి ఉందనేది కూడా ఆయన డిస్క్రైబ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అటువంటి డీటెయిల్డ్ అంశాల జోలికి ఆయన వెళ్ళలేదు. మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా గమనించినట్లయితే ఈ దేశంలో ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో అందులో 100కి 25% ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 15,000కు పైగా డిఎస్సి పోస్టులను భర్తీ చేశారు. మెగా డిఎస్సిని 148 రోజుల రికార్డు సమయంలో నిర్వహించారు. 240కి పైగా కోర్టు కేసులు ఎదుర్కొన్నా కూడా సమర్థంగా మెగా డిఎస్సిని నిర్వహించగలిగారు. ఆ తర్వాత కానిస్టేబుల్ పోస్ట్స్ను కూడా భర్తీ చేయగలిగారు. ఇంకా జాబ్ క్యాలెండర్ను కూడా ఈ ఏడాది విడుదల చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ నియామకాలన్నింటినీ జరపబోతున్నారు. మరోవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెద్ద ఎత్తున డెవలప్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ని పెద్ద ఎత్తున తీసుకురావడమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను కూడా పునర్నిర్మిస్తున్నారు. మరి ఇటువంటి దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలో అసంతృప్తి ఎందుకు ఉంటుందనే ప్రశ్నకు ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. కేవలం బురద చల్లే విశ్లేషణలు చేయడం ద్వారా ఏ విధమైన ప్రయోజనం ఉండదనే అంశాన్ని ఖచ్చితంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ అర్థం చేసుకోవాలి. వీటిని ఒక్కసారి విశ్లేషించినట్లయితే ఖచ్చితంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆలోచనల్లోని డొల్లతనం అనేది బయటపడుతుంది.
ఉంటుంది. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్టడీ మెటీరియల్ కాకుండా వాస్తవిక ఆలోచనలతోటి ప్రజల్లో ఏం జరుగుతుందనే అంశాలని అధ్యయనం చేసినట్లయితే ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రియాలిటీ అర్థమవుతుందో తప్ప అక్కడ హైదరాబాద్లో స్టూడియోలో కూర్చుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయాలనేటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వం మీద దాడి చేయడం వలన ఏ విధమైన ఉపయోగం ఉండదనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ఆ మేధావి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.